గోవులకి గోత్రాలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పూర్వకాలంలో గోవులే మహాధనం. వాళ్ళు గోవులతో వలస వెళ్ళి మరీ పోయేవాళ్ళు. అలాంటప్పుడు ఒకరి గోవులు ఇంకొకరితో కలిసిపోకుండా గోత్రపాలకులు వాళ్ళని రక్షించేవాళ్ళు. వాళ్ళ మధ్యలో ఏమన్నా తగువులు వచ్చినా సరే వాళ్ళే సామరస్యంగా తీర్చేవాళ్ళు. గోపాలకులు ధర్మ అర్థ కామమోక్షాలని పాటిస్తూ వాళ్ళ యొక్క సంతానానికి పరిజనులకి నేర్పిస్తూ ఉండేవాళ్ళు. మహర్షులు, ఋషులు, బ్రహ్మర్షులు కూడా ఉన్నారు గోత్రపాలకుల్లో. ఆ తర్వాత గోత్రపాలకుల యొక్క సంతానం, వారి యొక్క సంతానానికి గోత్రం అనేది వారసత్వంగా వస్తుంది. మనకి పూజల్లో, యజ్ఞ యాగాదుల్లో గోత్రం అనేది చాలా ముఖ్యమైనది. అంతేకాదు, మీరు గుడికి వెళ్ళినప్పుడు కూడా ఎంతమంది పంతులు గారు గోత్రం చెప్పమని అడుగుంటారు. ఆ గోత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది, ఎలా వచ్చింది అనేది ఈరోజు తెలిసింది కదా. ఆ గోత్రం అనేది మీ యొక్క పూర్వీకులు, మీ యొక్క గోవును రక్షించే వాళ్ళు మహా ఋషులు అయి ఉంటారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే సాధన సత్వాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సాధన సాధ్యతే సర్వం.